పల్నాడు జిల్లా స్థానిక రెంటచింతల పట్టణంలోని లూథరన్ చర్చిలో ప్రేమ భక్తితో సంఘ పెద్దలు మరియు యూత్ ఆధ్వర్యంలో ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి డేగల దేవానందం మాట్లాడారు. ఈ రోజున ప్రభువైన యేసు పునరుద్ధరణ క్రైస్తవులు ఈ రోజున ప్రత్యేక ప్రార్థన చేస్తారని మరియు యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటారని, అలాగే క్రైస్తవ ప్రజలు యేసుక్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటారని, యేసుక్రీస్తు త్యాగం ప్రేమ గురించి బోధించబడుతుందని ఈ సందర్భంగా క్రైస్తవ సంఘ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఈస్టర్ పండుగ శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు కలుగునుగాక. దేవుని ఉన్నతమైన కృపను బట్టి ఈ 2025వ సంవత్సరంలోని ఈస్టర్ పండుగ దానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మొట్టమొదటిగా త్రియేక దేవునికి మనందరము హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చదవబడిన అది యేసుక్రీస్తుకే అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యము చేసిన ఈ పర్వదినాన మనమందరము కూడా ఆయన ఆరాధించే బిడ్డలుగా ఇది విజయోత్సవముగా ఆటంకములలో చిక్కుకొని మరి ఆ దేవుని దూరపరిచే వారిగా ఉన్నట్లయితే ఇది మన జీవితాలకు విజయోత్సవము కాదు. అందుకనే ఆయన అంటాడు లోకాసు వార్త 11వ మరి గమనించినటువంటి ఆ మాటలను మనం చూస్తే, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఈరోజు నీవు ఆయన విజయోత్సవ